వెల్కమ్ టు బిఎస్ఆర్ న్యూస్ అండ్ అనితా న్యూస్. దర్శిలో ఉన్నటువంటి బిఎస్ఆర్ న్యూస్ కి మరి అనితా న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనం మంగళగిరిలో ఉన్నాం. మంగళగిరిలో వాతావరణం చూస్తే కోలాహలంగా ఉంది. ఇప్పుడు మీరు విజువల్స్ లో చూస్తున్నారు. దాదాపు ఇక్కడ కొన్ని వందల మంది, ఇంకా సేపట్లో కొన్ని వేల మంది జాయిన్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరి ఈ రోజు దర్శిలో ఉన్నటువంటి ఈ ప్రాంతీయ పార్టీ దగ్గర నుంచి దాదాపు నియోజకవర్గం నుంచి 500 మంది వరకు తరలి వచ్చి ఇక్కడ మంగళగిరిలో కూడి ఉన్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థి గరికపాటి వెంకట్ గారు ఈ రోజు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో మంగళగిరి పార్టీలో ఉన్నటువంటి కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీలో చేరుతున్నట్లుగా ఇంతమంది మద్దతు పలుకుతూ ఉన్నారు. మరి ఇక్కడ చాలా మంది దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ మరిన్ని వివరాలు వాళ్ళని అడిగి లోతుగా అడిగే ప్రయత్నం చేస్తుంది బిఎస్ఆర్ న్యూస్. మరి అనితా న్యూస్ చూస్తూనే ఉండండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం సార్. ఏంటి పరిస్థితి ఏంటి? మీరు అసలు ఈ రోజు కొత్తగా మార్కెట్లోకి వస్తూ కనిపిస్తున్నారు, అలాగే ఇంతమంది భారీ స్థాయి జనాలు కూర్చోబెట్టారు. ఏంటి దీనికి ఏంటి అసలు? మన నాయకుడు దేవుడు పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో నడుద్దామని అమెరికా నుంచి వచ్చి పవన్ కళ్యాణ్ సార్ కలవటం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలకి ఆకర్షితున్నాయి. మా బంధుత్వాలు ఎక్కువ మంది దర్శి నియోజకవర్గం, ముళ్ళమూరు, నాచారపురం ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారితో నేను వర్క్ చేస్తానని ఆసక్తి వ్యక్తపరచడం జరిగింది. దానికి పవన్ కళ్యాణ్ గారు పార్టీలో సాధారణంగా ఆహ్వానించి జాయిన్ అవ్వమన్నారు. ఈ రోజు 3000 మందితో దర్శి నియోజకవర్గం నుంచి వేరే మా బంధువులు, వేరే ఫ్రెండ్స్ అందరితో కలిపి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు తీసుకోవడానికి జాయిన్ అవ్వడానికి రావటం జరిగింది. ఈ రోజు నాంచారపురం కురిచేడు మండలం నుంచి పొట్లపాడు నుంచి కురిచేడు మండలం నుంచి 500 మంది, దర్శి మండలం నుంచి 500 మంది, ప్రతి ఊరి నుంచి మనం రావటం జరిగింది. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు తీసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు వారు ఎలా చెప్తే అలా నడుచుకోవడానికి సిద్ధం. పవన్ కళ్యాణ్ గారితో 20 సంవత్సరాలు కంటిన్యూ అవటానికి, నడవటానికి సిద్ధం. మేము ఈ రాష్ట్రంలో ఉన్న అరాచక శక్తుల పాలనని తరిమి కొట్టడానికి పవన్ కళ్యాణ్ గారితో చేయి కలిపి నడవటానికి మేమందరూ సిద్ధమై ఈ రోజు జాయిన్ అవడానికి వచ్చాం. మొదటి రోజు ఇంత మంది తోటి మీరందరూ వెళ్తూ ఉన్నారు, ఇంతమంది మద్దతు తెలపడానికి మీకు దూరం నుంచి వచ్చారు అంటే బయట పరిస్థితి చూస్తుంటే బయట కూడా చాలా గొప్పగా చెప్తున్నారు మీ గురించి. ఇంత ఎక్స్పెక్టేషన్స్ మీ మీద పెట్టుకొని వచ్చారు ప్రజలందరూ. మరి ఈ ఎక్స్పెక్టేషన్స్ ఇలాగే కంటిన్యూ చేసే అవకాశాలు ఉన్నాయా, లేక ప్రస్తుతం నడుస్తున్న రాజకీయాలతో పాటు వెళ్ళే అవకాశాలు ఉన్నాయా? ఎక్స్పెక్టేషన్ ఇది కొత్త తరం రాజకీయాలు. పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైనా కోరుకునేది కొత్త తరం రాజకీయాలు. 80 సంవత్సరాల నుంచి 150 సంవత్సరాల నుంచి చూసిన రాజకీయాలు కాకుండా కొత్త తరం యువతకి అవకాశం ఇచ్చే రాజకీయం. దర్శి నియోజకవర్గం ముఖ్యంగా యువత విదేశాలకు వెళ్ళిపోతా అక్కడ ఏమీ ఇండస్ట్రీ లేకుండా ఇబ్బంది పడతా ఉన్నారు. ఫ్లోరైడ్ వాటర్ ఇష్యూలు ఉన్నాయి. వీటికి సంబంధించి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారితో చర్చించి జనసేన మేనిఫెస్టో రిలీజ్ చేస్తాము. మన నియోజకవర్గం మన దర్శి మన జనసేన అని, దాని ప్రకారం మేము ప్రజలకు సేవలు అందిద్దామని. మరి ఇక్కడ పరిస్థితి చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారి ఆశయాల సాధనకై దిశగా, అలాగే దర్శి నియోజకవర్గం ఉన్నటువంటి సంవత్సరాల నుంచి సమస్యల పట్ల పోరాటం కోసం, యువత కొత్త తరం రాజకీయాల కోసం అందరి యొక్క ఆలోచన తీసుకుని ముందుకెళ్లే ప్రయత్నంతో యువ నాయకులు, కొత్త నాయకులు కనిపిస్తున్నారు. చూస్తే పరిస్థితి చాలా ఆశాజనకంగా ఉంది. చాలా అద్భుతమైనటువంటి వివరణ ఇక్కడ కనిపిస్తోంది. మరి ఈ కొత్తగా వస్తున్నటువంటి ఈ నాయకుల గురించి సమర్థిస్తూ ఇంత దూరం నుంచి వచ్చారు కాబట్టి కురిచేడు మండలం నుంచి మీరేం మాట్లాడతారు ఈయన గురించి ఒక 2 నిమిషాల్లో? మీరు చెప్పండి అసలు ఎందుకు ఒక యువ నాయకులు, కొత్త నాయకులు వచ్చారు? మరి ఎందుకు మీరు ఇంతమంది రావడం అంటే మీకు ఏం తెలిసి వచ్చారు, ఎందుకు వచ్చారు, ఎట్లా? ముందుగా పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి మేము గత 10 సంవత్సరాల నుంచి కళ్యాణ్ గారితో ట్రావెల్ చేస్తాము. ఇట్లాంటి పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి ఇలాంటి నిజమైన నాయకుడి కోసం, నిజమైన నాయకులు వస్తున్నప్పుడు, ఇప్పుడు వెంకట్ గారు ఉన్నారు US లో, ఆయన ఒక డెలిగేట్, ఆయనే పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి వచ్చారు అంటే ఈయన కూడా ఒక నిజాయితీ పరుడు కాబట్టి అలాంటి నిజాయితీ పరుల కోసం మేమందరం జన సైనికులుగా, జనసేన నాయకులుగా మేమందరం ఎంత దూరం వెళ్ళడానికైనా సిద్ధంగా ఉన్నాము. ఆయన ఎక్కడ నుంచున్నా గానీ, ఎక్కడ ఆయన పార్టీకి కట్టుబడి ఉంటారు కాబట్టి మేము కూడా పార్టీకి కట్టుబడి ఆయన ఎట్లా అంటే అట్లా నడవడానికి సిద్ధమై ఇవాళ మేము ఇక్కడికి వచ్చున్నాం. యువతలో నిజంగా ఉత్సాహం కనిపిస్తుంది. ఒక వాస్తవ పరిస్థితులు కళ్ళకద్దే విధంగా వాస్తవ పరిస్థితులను పరిశీలన చేసుకొని ఈ వ్యక్తికి మద్దతు ఇవ్వడానికి ఎంతమంది యువత కనిపిస్తారు. ఇంకొక యువతను పరిశీలిద్దాం. వాస్తవ పరిస్థితులు ఇంకొకరు ఎవరైనా ఉన్నారా మీరు మాట్లాడేవాళ్ళు? మద్దతు ఇస్తున్నారు. ఏ అంశాలతో మీకు నాకు ఏకీభవించారనే విషయంలో చెప్పండి, మీరు చెప్పండి. ఆయన పవన్ కళ్యాణ్ గారు పార్టీ సిద్ధాంతాల మేరకు నిజమైన ఏ పక్షపాతం లేని ప్రజలకు సేవ చేయాల్సిన నాయకులు కావాలని కోరుకుంటారు. అలానే ఈ రోజు మన వెంకట్ గారు US నుంచి రావటం, ఆయన ఒక NRI. ఎక్కడైతే మన చూస్తుంటే ఇండియా మొత్తం బిజినెస్ మ్యాన్ రూల్స్ అయిపోయింది. సో ఆయన థాట్స్, ఆయన విధానం ప్రకారం ఆయన ఆలోచనలు బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాను.
చూస్తూనే అనితా న్యూస్ మరి బిఎస్ఆర్ న్యూస్ చాలా మంది యువత సందేశాలు మనం తీసుకుని చాలా అద్భుతమైన చక్కటి వివరణ ఇచ్చారు. ఈయన ఉన్నటువంటి పరిస్థితులు పరిశీలిస్తే సమర్థత సత్తా ఉన్నటువంటి నాయకుడిగా వీళ్ళందరూ చెప్తూ ఉన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్నారు కాబట్టి మద్దతు ఇస్తున్నామని చెప్తున్నారు. చాలా అద్భుతమైన విశ్లేషణ ఇక్కడ కనిపిస్తూ ఉంది. చాలా మంది భారీ స్థాయిలో మద్దతు ఇస్తున్నారు. చూస్తూనే ఉండండి, రాబోయే రోజుల్లో కొత్త తరం రాజకీయాలు ముందుకు వస్తున్నాయి. స్టే ట్యూన్ విత్ అనితా న్యూస్ అండ్ బిఎస్ఆర్ న్యూస్. థ్యాంక్ యూ.